ఆత్మీయ జీవితంలో వెనుదిరిగేవారు శత్రువు చేతికి చిక్కుతారు ఖచ్చితంగా. ఎందుకంటే శత్రువు అయినటువంటి సాతానుడు ఉన్నాడు పిల్లరా, వాడు ఖచ్చితంగా వాడి యొక్క ఉచ్చులు వేసి వాడిని బలహీనపరిచి వాడిని అందులో పడవేస్తాడు అని చెప్పి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా ఆత్మీయ జీవితంలో పిల్లలు మనం వెనక తిరిగితే అనగా పిల్లరా, ఆత్మీయ ప్రయాణంలో ముందు ఎందుకు వెనక తిరుగుతున్నాం? అలసిపోయాం. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడంలో పిల్లరా వెనుక తిరుగుతున్నామంటే అర్థం ఏంటి? పిల్లరా, నిరీక్షణ కోల్పోయాం, విశ్వాసాన్ని కోల్పోయాం. ఇశ్రాయేలు ప్రజల పిల్లరా, వారు ప్రయాణం చేయాల్సింది కానానని చెప్పాడు దేవుడు. ఇదిగో నేను మిమ్మల్ని కానానికి తీసుకుని వెళ్తానని చెప్పాడు. కానీ మీరు కానానికి చేరుకోకముందే ఎన్నోసార్లు తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నారు వీళ్ళు పిల్లరా. అందుకే చాలామంది పిట్టలు రాలిపోవడానికి గల కారణం అదే. 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు పిల్లరా, పురుషులైన వారు బయలుదేరి, స్త్రీలు పిల్లలు బయలుదేరి వెళితే కడకొల్లేటప్పటికి 2 మాత్రమే వెళ్ళారు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు అని అంటే, మధ్యలో పుట్టినోళ్ళు ఏమైపోయారు, ఇన్ని లక్షల మంది ఏమైపోయారు అని అంటే, ఏ పిల్లలు దేనికి కాకుండా వాళ్ళు రాలిపోయారండి. మధ్యలోనే అరణ్య మార్గంలో వారు చచ్చిపోయారని దేవుడు వాక్యం చెప్తుంది. ఎందుకు రాలిపోయారు? ఎందుకు అలా చనిపోయారు? దేవుడు వాగ్దానం అందరికీ ఇచ్చాడు కదా. 420 సంవత్సరాలు ఇజ్రాయేలీయుల పిల్లలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. కానీ కేవలం 40 సంవత్సరాల వారు ఎందుకు బ్రతికుండలేకపోయారు? 40 సంవత్సరాలు ఎందుకు బ్రతికుండలేకపోయారు? 40 సంవత్సరాల్లో ఎందుకు లక్షల మంది ప్రజలు చనిపోయారండి పిల్లరా? కనీసం ఆ రోజుల్లో మనిషి వయసు పిల్లలు 100 సంవత్సరాలు అనుకుంటే, 100 సంవత్సరాల వయసు ఆయుర్దాయం లేకపోతే ఆయుష్ ఉన్నటువంటి మనుషులు పిల్లరా కేవలం 40 సంవత్సరాల్లో ఎందుకు పిట్టలు రాలిపోవలసి వచ్చింది? ఎందుకు చనిపోయారు వాళ్ళు? దేవుడిచ్చిన వాగ్దాన దేశానికి ఒక్కరు కూడా చనిపోకుండా వెళ్ళిపోవచ్చండి. దేవుడు వారికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు. అయ్యే 100 సంవత్సరాలు కాదు, కేవలం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో వారు ఎందుకు బ్రతికుండలేకపోయారు అంటే కారణం వారందరూ ఏమయ్యారు? శత్రువు చేతికి చిక్కారు. దేవునికి స్తోత్రం. శత్రువు చేతికి చిక్కారు పిల్లరా. ఇది నా దేవుని వాక్యం ఉంటున్నటువంటి సంగమా, మనమందరం కూడా ఆత్మీయ జీవితంలో అలసిపోకూడదు. ఆత్మీయ జీవితం యొక్క ఈ ప్రయాణంలో ఎంత మాత్రం కూడా ఏం చేయకూడదు? అలసిపోకూడదు. ఇదిగో నేను కొంతకాలం చేస్తాను, ఇక నేను చేయలేను. కొంతకాలం నేను ప్రార్థన చేస్తాను, ఇక నేను చేయలేను. కొంతకాలం నేను నమ్మకంగా దేవుడి సన్నిధిలో సాగాను, ఇక చేయలేను. దేవుడి కోసం నేను ఎన్నో ఇచ్చాను, ఎన్నో చేశాను, ఇక ఇవ్వలేను. దేవుని పరిచర్య చాలా ప్రయాసపడి చేస్తాను, ఇక చేయలేను. ఉపవాసాలు చాలా ఖచ్చితంగా చేస్తాను, ఇక నేను ఉండలేను. వద్దు, నీవు ఉన్నంత కాలము దేవుని సన్నిధిలో శక్తి మేరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఖచ్చితంగా శత్రువు చేతికి చిక్కుతాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం. మార్గమున అమాలేకీయులు మీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకున్నాము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవునికి భయపడకుండా మార్గంలో జీవిస్తున్న నీవు ప్రయాసపడి అలసిపోతా ఉన్నప్పుడు నీ అలసటను చూసి పిల్లరా, నీ వారిలో వెనకనున్న బలహీనులైన వారిని చూసి కొందరు చేంజ్ చేశారు, చంపేశారు. పిల్లరా, ఈరోజు ఆత్మీయ జీవితంలో అలసిపోకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? ఆత్మీయ జీవితంలో అలసిపోకూడదు. నేను ఇంత చేశాను, అంత చేశాను, ఇక చేయలేనన్నటువంటి స్థితికి దిగజారకూడదు. పిల్లరా, కష్టాలు ఎదురొచ్చినా, శ్రమలు ఎదురొచ్చినా, నువ్వు అనుకున్నది జరిగినా, అనుకున్నది జరగకపోయినా మన జీవితంలో దేవుని వైపే చూడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. వెనక కాదు చూడాల్సింది పిల్లరా, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెములో మనం ముందుకే పరిగెత్తాల్సినటువంటి అవసరత ఉందని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు అలసిపోయి వెనుదిరిగితే, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేక వెనుదిరిగితే ఖచ్చితంగా శత్రువు వచ్చి నిన్ను పిల్లరా నాశనం చేస్తాడు. శత్రువు చేతికి నువ్వు చిక్కుతావు అని దేవునికి వాక్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు దేవునికి భయపడు. నీ మార్గములో నువ్వు ప్రభు వైపు చూస్తూ ముందు కొనసాగిపో. ఈ లోకంలో ఏ వైపు కూడా నువ్వు చూడాల్సిన అవసరం లేదు, చూడకూడదని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను.